కంటిన్యూషన్ అండి. అయితే దేవుడు చేసినటువంటి పుణ్య కార్యము వలన మనకు నీతి లభించింది కదా! ఈ నీతిని మనం ఏ విధంగా అధికము చేసుకోవాలి అనంటే, మరి దేవుడు మనకి ఇది ఒక ఆస్తిగా ఇచ్చి వెళ్ళాడు. చూద్దామా? యెషయా 54:17 చివరి లైన్‌లో, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. దేవుని వలన మనకు కలిగింది గదా! ఇది వారి స్వాస్థ్యము. ఇదట వారి ఆస్తి అట. ఇదే యెహోవా వాక్కు. ఇది వారికి ఆస్తిగా ఇవ్వబడినది. సేవకులకు ప్రత్యేకముగా ఇది ఆస్తిగా ఇవ్వబడినది. ఏంటిదది? నీతి అనే స్వాస్థ్యము, ఆస్తిని ఇది దేవుడు మరి సేవకులకు ప్రత్యేకంగా ఇచ్చినారు. మత్తయి 25:14, 18 వరకు పరలోక రాజ్యము అనేది ఏ విధంగా మరి పరలోక రాజ్యము అనేది ఏ విధంగా చెప్పబడుతుంది అని యేసుక్రీస్తు చెప్పాడంటే, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులకు పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఏంటంటే ఆస్తిని అప్పగించిండు. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటి? మనకు అప్పగించిన ఆస్తి ఏంటి? నీతి కదా! మరి ఆ నీతిని వెళ్ళేటప్పుడు ఏమని చెప్పినాడు? మత్తయి 28:19, మార్కు 16:15లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ విధంగా నీతిని అధికము చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ విధమైనటువంటి ఈ మనుష్యుడు ఏంటిదనంటే, తను పిలిచి ఈ ఆస్తినిచ్చి అనేకులను తన సంఘమును కట్టమని చెప్తున్నాడు. మరి ఆ విధంగా మత్తయి 25:21లో అతని యజమానుడు, అంటే ఈ యజమానుడు వచ్చే కాలముంది, రాబోయే సమయము త్వరగా ఉంది. మనం మన యొక్క బహుమానాలను ఆయన ముందు పెట్టే సమయము ఆసన్నమైనది. కాబట్టి మరి ఆయన వచ్చినప్పుడు మరి మనము మత్తయి 25:21 లాగా అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ నీతిని అధికం చేసినప్పుడు దేవుడు ఈ విధంగా మాట్లాడతాడన్నట్టు. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పను. అంటే పరలోక రాజ్యములో, అంటే నువ్వు తీసుకొచ్చిన ఆత్మలను బట్టి నువ్వు ఈ నీతిని అధికము చేసావు, సంఘమును కట్టావు, సంఘములో అనేకులను నీతిమంతులుగా మార్చావు. కాబట్టి నీవు నా సంతోషంలో పాలు పొందు, నా పరలోక రాజ్యములో వాళ్ళు ఏరుతారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా అంతేకాదు, మత్తయి 25:26 రెండో లైన్లో, సోమరి వైన చెడ్డదాసుడా, సమయం ఉన్నది అయినా సమయము దగ్గరకు వస్తున్నా కానీ ఈ చెడ్డదాసుడు తింటున్నాడు, పండుకుంటున్నాడు, సేవ